దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనం వాక్య ధ్యానముగా మార్కు సువార్త 6వ అధ్యాయము 4వ వచనం చూద్దాము. అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను తన బంధువుల్లోనూ తన ఇంటి వారు తప్ప మరి ఎక్కడ గణహీనుడు కాదని చెప్పాను. సాధారణంగా ఇది మరి ప్రతి చోట మనం చూసేది. పాస్టర్ గారు ఇతరులకు బోధించినప్పుడు వారు మన యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటారు. కానీ పాస్టర్ గారు అదే తన కుటుంబ సభ్యులకి కానీ చెప్పినట్లయితే ఆ వాక్యాన్ని వారు రిసీవ్ చేసుకోరు. ఈవెన్ రిలేటివ్స్ అయినా కానీ, లేకపోతే చిన్నప్పటి నుంచి ఒక ఊర్లో పెరిగిన ఊరు వారైనా కానీ వింటారు కొంత మట్టుకు, కానీ మొత్తానికి యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. అయితే ఇక్కడ ఏమైందంటే, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారి స్వస్థపరచుకు తప్ప మరి ఏ అద్భుతమో ఆయన అక్కడ చేయలేకపోయాను. అంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారనమాట. అంటే విశ్వాసం లేకుండా అద్భుతము జరగడం, విశ్వాసం లేకుండా స్వస్థత జరగడం అసాధ్యం అన్నమాట. అంటే మనకి విశ్వాసం లేకుండా మనము గనక ఏ పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా, మన కొరకు ఏ పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేసినా, సాక్షాత్తు యేసు ప్రభు వారు వచ్చి మనకు ప్రార్థన చేసినా కానీ అద్భుతాలు జరగవు, స్వస్థతలు జరగవు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంది, యేసయ్య స్వస్థత చేయజాలకపోవడం అంట. చూడండి, మనం అడగవచ్చు, మరి ఇంతకుముందు జరిగిన స్వస్థతలన్నిట్లో మరి విశ్వాసం అనేది ఉందా వాళ్ళకంటే? ఎవరైతే స్వస్థపరచబడాలనుకుంటున్నారో, స్వస్థత కొరకు ఎవరైతే వచ్చారో వారికి మరి విశ్వాసం చూపించారంటే చూపించారు. విశ్వాసం చూపించాడే కాబట్టి ఆ యొక్క గుడ్డివాడు యేసుప్రభు వెళ్తున్నాడని తెలిసి పెద్దగా అరిసి తన విశ్వాసాన్ని చూపించాడు. యేసుప్రభు పక్కన వాళ్ళు సైలెంట్గా ఉంటారు బాబు, ఆయన చుట్టుపక్కల చాలామంది ఆయన నిన్ను స్వస్థపరుస్తానికి వస్తాడేంటా అన్నా కానీ ఇంకా బిగ్గరగా కేకలు వేసాడని రాయబడింది. అట్లా కేకలు వేసి తన విశ్వాసాన్ని కనపరిచాడు. ఇతరులు ఏమనుకుంటారని తను పట్టించుకోవాలి. విశ్వాసంగా యేసుప్రభు నన్ను ఖచ్చితంగా వింటాడు, నన్ను స్వస్థపరచడానికి ఉంది. అలాగే మరి ఒక స్త్రీ, రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా విశ్వాసంతో యేసుప్రభు చెంగును ముడితే చాలని చెప్పి తన విశ్వాసాన్ని కనపరిచింది అక్కడ. అలాగే ఇంకొక వ్యక్తి మరి యేసుప్రభు వారు మట్టి తీసుకొని మరి ఉమ్మేసి కళ్ళకు రాసుకో అంటే కూడా ఉమ్మేసింది ఏంది, నేను కళ్ళకు రాసుకోవడం అనుకోకుండా విశ్వాసంతో నమ్మి కళ్ళకి రాసుకున్నాడు. అంటే విశ్వాసం లేకుండా అద్భుతం కానీ స్వస్థత కానీ ఎక్కడ జరగదు. అలాగే విశ్వాసం అంటే మనకు తెలుసు, విశ్వాసం అనేది కార్యరూపమై ఉండాలి. కార్యము లేకుండా విశ్వాసం అనేది అసాధ్యం. కాబట్టి మనం చూపించే విశ్వాసం కార్యం ప్రకారం ఉండాలి. యేసయ్యా నేను నిన్ను నమ్ముతున్నానని కేవలం పెద్దదంతో చెప్తాము కాదు, కానీ మనం ఉండే ప్రవర్తన, మనం చేసే పనులు కూడా మన విశ్వాసానికి తగినట్టుగా వర్క్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, యేసయ్యా నేను నమ్ముతున్నాను యేసయ్యా, నువ్వు నాకు మంచి ప్రమోషన్ ఇస్తావని నేను నమ్ముతున్నాను యేసయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నావు, విశ్వాసం చూపిస్తున్నావు అనుకుంటున్నావు. కానీ అది నిజంగా కార్యరూపంగా ఆ విశ్వాసాన్ని ఎలా చూపించాలంటే, యేసుప్రభువుకు ఆ విషయాన్ని ప్రార్థించిన తర్వాత ఇంకా ఆ రోజు దాని గురించి నువ్వు ఆలోచన చేయకూడదు, దాన్ని వదిలేసేయాలి. అలా ఆలోచన చేయకుండా ఉండడం కూడా ఒక కార్యమే. అది కూడా విశ్వాసం కిందకు వస్తుంది. సో విశ్వాసం అనేది కార్యం ద్వారా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మన టాపిక్ ఏంటంటే, అద్భుతం చేయగలగాలంటే, అంటే అద్భుతం చూడాలి, అద్భుతం జరగాలంటే ఒక వ్యక్తి విషయంలో ఆ వ్యక్తి విశ్వాసం చాలా ఇంపార్టెంట్. ప్రార్థించే వ్యక్తి ఎవరు అనే దానికన్నా ఎవరైతే విశ్వాసం ఇస్తున్నారో వాళ్ళు ఎవరు అనేది. సో కాబట్టి అందుకనే మనం కొంతమంది పాస్టర్లు సరైన వారు లేకపోయినా కానీ వారి సంఘాల్లో మరి అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరగడానికి కారణం ఏంటంటే, ఎవరైతే వస్తున్నారో విశ్వాసులు, ఎవరైతే స్వస్థత కోసం వచ్చి స్వస్థత పొందుతున్నారో వారు యేసుప్రభు మీద విశ్వాసం పెడుతున్నారు. యేసుప్రభు దేవుడిని గుర్తిరిగి వాళ్ళు అక్కడికి వచ్చి ప్రార్థించడం వల్ల అలా అద్భుత కార్యం జరుగుతుంది. సో కాబట్టి కేవలం అద్భుత కార్యాలను బట్టే మనము ఒక పాస్టర్ మంచిగా చేయడాన్ని మనం అంచనా వేయకూడదు, సంఘం మంచి చేయడాన్ని మనం అంచనా వేయలేము నిజం చెప్పాలంటే. సో కాబట్టి ఇక్కడ టాపిక్ ఏంటంటే, కొంతమంది అంటూ ఉంటారు అనమాట, ఏంటి స్వస్థత జరగలేదు ఏంటి పాస్టర్ కొంతమంది హిందూస్ కొంతమంది శోధించాలని చెప్పేసి మాకు స్వస్థత చేయి, మాకు తలకనే బాగొట్టు, మాకు ఇబ్బంది ఉంది, ఇబ్బంది తీసేయి, ఈ యొక్క స్వస్థత కలిగించి మాకు ఎందుకు స్వస్థత కలగట్లేదు అని డిమాండ్ చేస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే దేవుడి దగ్గరికి, దేవుడిని పరిశోధించడానికి వచ్చారు. అలాంటి వారికి దేవుడు ఏం చేయడు. ఎందుకంటే యేసు ప్రభు వారి దగ్గర కూడా చాలామంది వచ్చి, పరిచయాలు వాళ్ళందరూ వచ్చి మాకు ఒక అద్భుతాలు చూపించండి, గ్రీకు దేశస్తులు అద్భుతాలు కోరుకుంటున్నారు అని చెప్పినప్పుడు
హ్మ్. ఆయన అంటాడు, "ఏ అద్భుతము నేను చేయను మీ ముందు. కేవలం యోనా గారి జీవితంలో జరిగిన అద్భుతమే జరుగుతదని" చెప్తాడు. అంటే 3 రోజులు తర్వాత నేను లేపబడతానని చెప్పి చెప్తాడు. అంతేగాని మీ కొరకు నేను అద్భుతాలు చేయనని తెలుసు. కాబట్టి ఎప్పుడైనా గానీ ఏదైనా అద్భుతం గానీ, ఏదన్నా స్వస్థత గానీ దేవుడు మన జీవితాల్లో చేయాలంటే, ఏ వ్యక్తి అయితే స్వస్థపరచబడాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి యొక్క విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. అందుకనే దేవుని దగ్గరికి వచ్చేవారు 2 మనసులు కలిగి లేకుండా ఏక మనసుతో ఆయన యందు విశ్వాసం ఉంచి రావాలి. అంతేగాని ఆయన నుంచి ఏదో లాభం పొందుదామని వచ్చి కనుక మనం వస్తే గనక అక్కడ స్వస్థత అనేది జరగలేదని దేవుని వాక్యము సెలవిస్తుంది పత్రికల్లో. అలాగే అపోస్తుల కార్యము మరి 14వ అధ్యాయం చదవండి మీరు. 14వ అధ్యాయములు చదివితే మీరు 9వ వచనంలో ఇక్కడ ఏమవుతుందంటే, పౌలు గారు బోధిస్తున్నప్పుడు ఒక వ్యక్తికి అనారోగ్య సమస్య ఉన్నప్పుడు మరి మీకు ఆ వాక్యం కూడా చదువుతున్నాగండి. లుస్త్రాలో బలహీన పాదము గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే ఉన్నాడును, నడవలేక కూర్చుని ఉన్నవాడు. అతడు పౌలు మాట్లాడుచు వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, అంటే పౌలు గారు కూడా ఒక వ్యక్తిని పరిచే ముందు అతనిలో విశ్వాసం ఉందా లేదా అని చెప్పేసి పరీక్షించి, అంటే పౌలు గారి ప్రార్థన కన్నా ఆ ఎదుటి వ్యక్తి యొక్క విశ్వాసం అనేది ఇంపార్టెంట్. ఎవరైతే బాగుపడాలనుకుంటున్నారో, ఎవరైతే స్వస్థపడాలనుకుంటున్నారో, ఎవరైతే మరి తమ జీవితాల్లో అద్భుతం చూడాలనుకుంటున్నారో వారి విశ్వాసం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి మీ విశ్వాసాలు ఎలా ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఏంటి మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని అయినా కానీ నాకేం అద్భుతాలు జరగట్లేదు, ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూడా వెళ్ళిన తర్వాత నాకు ఎందుకు అద్భుతాలు జరగట్లేదు అంటే నీ విశ్వాసం ఎక్కడో లోటుపాటు ఉంది. నీ విశ్వాసం అవిశ్వాసంగా ఉందేమో, నీ విశ్వాసం అల్ప విశ్వాసంగా ఉందేమో. అవిశ్వాసం ఉన్నా, అల్ప విశ్వాసం ఉన్నా, అసలు విశ్వాసం లేకున్నా నీకు కనుక స్వస్థతలు రావు, అద్భుతాలు జరగవు, ఏమీ జరగవు. కాబట్టి నీ యొక్క విశ్వాసం ఎలా ఉందో చూసుకో. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నేను స్వస్థపరచబడాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేసేటప్పుడు మాత్రం స్వస్థపరచబడాలని ప్రార్థన చేస్తూ మిగతా 24 గంటలు నా జీవితం ఇలా ఉంది, నాకెందుకు అనారోగ్య సమస్య, నేను చచ్చిపోతే బాగుండు, నేను దీని నుంచి విడుదల పొందుతానని ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాడంట. అది విశ్వాసమా? అది విశ్వాసం కాదు. అలా కాకుండా ప్రార్థించినప్పుడు ప్రార్థించి ఆ తర్వాత మిగతా సమయాల్లో నేను చావను, సజీవుని దేవుని క్రియలు వివరిస్తాను, నేను చావను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను చావనని ఆ విధమైన మాటలు మాట్లాడాలి. కానీ ప్రార్థించేటప్పుడేమో నేను బతకాలని ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమో నేను చావాలంటే దేవుడు ఏమంటాడు, ఏంటి ఇదా నీ విశ్వాసం అంటాడు. అక్కడ నీ విశ్వాసం లేదు కాబట్టి దేవుని కార్యం కూడా జరగదు. కాబట్టి ఇది ప్రమోషన్స్లో అవ్వచ్చు, ఇంకా వేరే ఏ విషయంలో అవ్వచ్చు, దేవుడి అని విశ్వాసం ఇచ్చిన వారైతే మీరు టెన్షన్ అనేది తగ్గించుకోండి, స్ట్రెస్ అనేది తగ్గించుకోండి, దేవుడికి ఆ పని అప్పగించండి. దేవుడు ప్రార్థించేటప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచించండి. మిగతా టైంలో దాని గురించి ఆలోచన చేశారా మీరు అవిశ్వాసంగా ఉన్నట్లు, అల్ప విశ్వాసంగా ఉన్నట్లు, అద్భుత కార్యాలు అందుకే లేట్ అవుతున్నట్లు మీ జీవితంలో. దేవుడికి చిన్న వాక్యం దీవించుగాక. ఆమేన్.